హలో మోవా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఒక 6 months నుంచి ఒక పిల్లిని పెంచుకుంటున్నాము. అంటే లైక్ పెంచుకోవడం అంటే ఇంట్లో ఏమి ఉంచుకోవట్లేదు, మా బండి మీద వచ్చి కూర్చుంటుంది డైలీ. అది ఇంకొకటి ఏంటంటే మేము డైలీ దానికి ఒక గిన్నెలో ఫుడ్ పెడతాం అనమాట. అలా అది మాకు అలవాటు అయిపోయింది. డైలీ వచ్చేసి అది రావడము, మేము దానికి ఫుడ్ పెట్టడము, ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఒక 1.5 months బ్యాక్ ఏంటంటే దానికి ఒక 4 బేబీస్ పుట్టినాయంట. అది పుట్టినాక ఒక ఫస్ట్ బేబీ ఏమో ఇమీడియట్గా చనిపోయిందని చెప్పారు మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళు. దాని తర్వాత ఏంటంటే 3 బేబీస్ ఉండే. ఆ 3 బేబీస్లో అన్నీ బాగానే ఉండే, మంచిగా. అంటే దానికి ఒక షెడ్ కట్టాను నేను. డైలీ వచ్చి తింటుండే, పడుకుంటుండే, చిల్ అవుతుండే. కానీ స్ట్రీట్ డాగ్స్ సడన్గా వచ్చి వాటిని ఏంటంటే ఇట్లా పిక్ చేసేసేయడం వల్ల కరిచినాయి అనమాట వీపు పైన. ఒక్క బేబీకి అది నిన్న చనిపోయింది. మిగిలినవి మాత్రం ఇంకా 2 బేబీసే ఉన్నాయి దానివి. అవి ఎన్ని రోజులు ఉంటాయేమో తెలియదు. బట్ చూడండి, మీరు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చిల్ అయినాయి అనమాట అవి. చూడండి అవి ఎట్లా కూర్చున్నాయి అక్కడ కుక్కలకి భయపడి. ఎక్కడ వచ్చేసి ఎక్కడ అటాక్ చేస్తాయేమో డాగ్స్ అని ఇంక అక్కడి నుంచి కదలట్లేదు అవి అసలు. చాలాసేపటి నుంచి అక్కడే కూర్చున్నాయి. యూజువల్గా అయితే ఇక్కడ నా బండి మీద కూర్చుంటాయి. ఇదిగో ఈ బండి మీద కూర్చుంటాయి. మొత్తం అంతా పాడు చేసేసినాయి అవే, వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళు కలిసేసి. ఇది వాటి ఫుడ్ బౌల్స్. నేను చెప్పాను కదా వాటి కోసం ఇల్లు కట్టామని. ఇదే వాటి ఇల్లు. నైట్ అంటే కొంచెం వింటర్ కదా, సో దాంట్లో వెళ్ళి పడుకుంటున్నాయి. లేదా అంటే ఇంకో ఈ బండి మీద పడుకుంటాయి, ఈ బండి మీద, లేదంటే ఇక్కడ నా బండి మీద ఎక్కువ పడుకుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఎక్కడ ఎట్లా కూర్చున్నాయి కోతుల్లాగా గోడ ఎక్కేసేసి. నడవండి, కిందికి రండి. ఏమైంది అట్లా చూస్తున్నారు? రండి. ఏమైంది అట్లా చూస్తున్నావు? ఎక్కడికో వెళ్ళిపోదాం అన్నట్టు చేస్తున్నాయి అట్లా కూర్చొని. దా కిందికి రండి. 2 తోకలు ఒకేలాగా పెట్టుకొని ఒకేలాగా కూర్చున్నాయి, ఇద్దరు భయంతో. ఇవి దాని 3 బేబీస్ కలిసి ఆడుకున్న వీడియో. అది నేను మొన్న తీసాను అనమాట. అవి 3 ఉన్నప్పుడు ఆ బెలూన్తో ఎంత బాగా ఆడుకున్నాయి అంటే అసలు మాకు ఎవరితో సంబంధం లేదురా పోయి అన్నట్టు కొట్టుకున్నాయి. వాటితో ఆడుకున్నాయి, బెలూన్తో ఆడుకున్నాయి, ఫుట్బాల్ లాగా. అది ఎట్లా చూడండి అది. జనరల్గా మన ఇంట్లో అన్న తమ్ముడు తన్నుకుంటే, చిన్నపిల్లలప్పుడు తన్నుకుంటే కుక్కల కొట్లాట అని అంటారు కదా, సేమ్ అట్లనే ఈ పిల్లులు కొట్లాడుకుంటున్నాయి, పిల్లుల కొట్లాట అన్నట్టు.